హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో వ్లాగ్ పెట్టేది, కొంచెం ఎక్కువగానే గ్యాప్ వచ్చిందండి. ఏంటి ఇవాళ వ్లాగ్ అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ మేము ఒక డ్రీమ్ హౌస్ అయితే బుక్ చేసామండి. అది ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను, ప్రైస్, లొకేషను అండ్ ఎవరైనా కొత్తగా హౌస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మార్నింగే లేచేసి కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను. మాకు ముందే అండి, అంటే మా బాల్కనీకి వెనుక అక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుందండి. నాకు అందుకే అసలు డైరెక్ట్గా మాట్లాడడానికి ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అంటే కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేబీ నాకు తెలిసి అవి 26 ఫ్లోర్స్ అనుకుంటా. సగం అయిపోయిందండి, ఇంకా చాలా ఉంది. దానివల్లే ఫుల్గా ఇంట్లోకి మనకి అంటే విండోస్ కానీ ఏమైనా పెట్టుకోలేదు అనుకోండి, ఫుల్ దుమ్ము వచ్చేస్తుంది. ఒక్కరోజు క్లీన్ చేసుకోకపోయినా ఇంకా అంటే ఒకలాగా తేటలాగా అలా పట్టేస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువగా బాల్కనీలోకి అయితే రాను. ఫస్ట్ వాటర్ తాగేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నానండి. మా ఇంట్లో ఎక్కడైనా అండి, బాత్రూంలో, బెడ్ల దగ్గర బాల్స్, కార్లు అండి, ఈ 2 ఐటమ్సే ఉంటాయి. ఎక్కడ చూసినా అంతే అండి. మా పిల్లలకి ఇంకా అంటే బాత్రూంలోకి కూడా తెచ్చేసుకుంటారు. అండ్ ఈ షాంపూ అండి, నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి యాంటీ హెయిర్ ఫాల్ కోసం. నేను ఇది ఒక 1-2 మంత్స్ యూస్ చేశాక మీకు చెప్తాను, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. అండ్ నేను ఏవైనా ప్రోడక్ట్లు చూపించిన ఫ్లిప్కార్ట్లో వాళ్ళు నాకు ప్రమోషన్ ఇవ్వరండి. నేను నా స్వంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను. అండ్ మీకు నిన్న కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. అండ్ సాల్ట్ కోసం అవి నేను అన్ని నా డబ్బులతో కొనుక్కుంటానండి. అంటే మనకి ప్రమోషన్ వస్తే ఒకలా ఉంటుంది. అండ్ అలాంటి చిన్న చిన్నవి కూడా ఇవ్వరండి. కొన్ని క్లీనింగ్ ప్రోడక్ట్స్ అంటే క్లీనింగ్ లిక్విడ్ అలాంటివి ఇస్తారు, కానీ ఇలా ఇంట్లోకి కావాల్సినవి అయితే ఇవ్వరు. నేను నా డబ్బులతోనే కొనుక్కున్నాను. అండ్ అలాంటి వీడియోస్ చాలా వస్తాయండి, ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్లో చాలానే ఆర్డర్ చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి సేల్ రాబోతుంది కదా, నేను సేల్కి రావడానికి ముందే వీడియోస్ పెట్టాను అనుకోండి, ఎవరైనా కొంతమంది కార్డులే యాడ్ చేసి పెట్టుకొని కొంచెం మళ్ళీ తక్కువకి వచ్చాక కొనుక్కుంటే బెటర్ కదా. నేను సేల్ టైంలోనే పెడితే మళ్ళీ మీకు డెలివరీ వచ్చేసరికి ఎందుకులే అంటే, ఇప్పుడు ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. ఒక 200 రూపీస్ది ఒక 20 రూపీస్కి మీకు 180 రూపీస్కి వచ్చింది అనుకోండి, నా సబ్స్క్రైబర్స్కి కొంచెం ఏదో ఫేవర్ అయిపోతుంది కదా అనేసి నేనైతే నాకు కావాల్సినవి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు డెలివరీ వచ్చేసాయి. నేను కంటిన్యూస్గా హోమ్ డెకోర్ సిరీస్ లాగా చిన్నగా వీడియోస్ అయితే చేద్దాము అనుకుంటున్నాను. అండ్ చాలామంది అండి ఈ ఫేస్ వాష్ని రాంగ్గా యూజ్ చేస్తారు. ఫేస్ని అస్సలు ఫస్ట్ వెట్ చేయకూడదు. నార్మల్గా ఆ ఫేస్ వాష్ మనం చేతిలో ఇలా రబ్ చేసుకున్నాక ఫేస్కి అప్లై చేశాక మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎవరైతే ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నారో తప్పకుండా అలానే చేయండి. అండ్ ఇది ఏంటంటే మనకి నార్మల్గా మాయిశ్చరైజర్ పెట్టుకోకపోయినా ఫేస్ మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది. అంటే మనం ఫేస్ వాష్ చేసుకుని డ్రై అయిపోద్ది కదా, అలా ఉండదు అన్నట్టు. మార్నింగ్ అయితే ఈ రొటీన్ తప్పకుండా ఫాలో అవుతున్నానండి. అండ్ చాలా మెంబర్స్ మీరు వెయిట్ తగ్గారు కదా అంటున్నారు. నిజమే అండి, నేను వెయిట్ తగ్గుతూ ఉన్నాను. అలా అనేసి పెద్దగా డైట్ అలా అయితే ఏమీ చేయట్లేదులేండి. అంటే నార్మల్గా నేను తినేది ఒకరోజు కొంచెం ఎక్కువ తింటాను, ఒకరోజు కొంచెం తక్కువ తింటాను. అండ్ ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే స్కిన్ కేర్ చేసుకున్నాను. ఎప్పుడైనా అండి మీరు గుర్తుపెట్టుకోండి, మనం కొంచెం వెయిట్ లాస్ అలా అవుతూ ఉన్నప్పుడు మనం మన స్కిన్ పైన కూడా ఫోకస్ పెట్టాలి. అంటే బాడీ లోపల నుంచే కాదు, అవుట్ సైడ్ నుంచి కూడా. అలా అయితేనే మనకు కొంచెం ఫేస్ గ్లోగా ఉంటుంది. సో నేనైతే ఇంకా మ్యాండేటరీగా స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను. జస్ట్ ఏం లేదండి, ఒక ఫేస్ వాష్ చేసుకుంటాను, కొంచెం సీరం అప్లై చేస్తాను అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. అంటే మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ పెట్టుకుంటానులేండి, అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను, అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇంకా సో డిపెండ్స్. మీరు కూడా ఇలా ఏదో ఒకటి మంచిగా మీ స్కిన్కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ కొద్దిసేపు జస్ట్ 2 మినిట్స్ టైం పడుతుందండి. లేచాక ఒక 2 మినిట్స్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్ళిపోయారు. నాకు కొంచెం మంచిగా టైం ఉంది ఇవాళ. వీకెండ్స్ అయితే ఇంత అంటే మెల్లిగా అలా ప్రశాంతంగా చేసుకుంటాను. అదే వీక్ డేస్ అయితే ఇదేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి స్కిప్ చేయడము, అంటే నార్మల్గా సీరం స్కిప్ చేస్తాను అలా. కానీ మార్నింగ్ నైట్ రోజు అంటే ఇలా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అయితే కనీసం అప్లై చేసుకోండి. ఫేస్ కూడా మనము మేకప్ వేసుకోకపోయినా మంచిగా న్యాచురల్గా అంటే గ్లో వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత అయితే నేను అంటే నాకు కొన్ని క్లాసెస్ ఉంటాయండి, ఎక్సర్సైజ్ క్లాసెస్, అవి అయితే అటెండ్ అవుతూ ఉంటాను. దానివల్లే అనుకుంటా మంచిగా వెయిట్ అయితే రిడ్యూస్ అవుతున్నానండి. భలే హ్యాపీగా అనిపించింది. అంటే నేను 56 kgs దగ్గర స్ట్రక్ అయిపోయాను.
అంటే 58 ఉండేదాన్ని 56కి వచ్చేసాను, కానీ అక్కడ స్ట్రక్ అయిపోయానండి, తగ్గట్లేదు. సో ఇప్పుడు చూసారు కదా 54.3 ఉన్నాను. చాలా మెంబర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. అండ్ నేను 2 kgs తగ్గేసరికి నాలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది బాడీలో. నా టార్గెట్ అయితే 50 kgs అండి, అంటే 52 అలా ఉంటే సరిపోతుందేమో. కొంచెం టమ్మీ కూడా తగ్గాలి. అండ్ ఇప్పుడైతే ఇంట్లో ఉంటాను కాబట్టి కొంచెం లూజ్ టీషర్ట్లే వేసుకుంటానండి, ఎందుకంటే మనం డే అంతా ఉంచుకుంటాం కదా టీషర్ట్స్, అందుకే కొంచెం లార్జ్ సైజే తీసుకుంటున్నాను. కానీ ఇంకో కొంచెం తక్కువ సైజ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ తెలుస్తుందేమో, కానీ ఇంట్లో కంఫర్ట్గా ఉంటాయి అనేసి ఇలా లూజ్ ఫిట్టింగ్ టీషర్ట్లే వేసుకుంటున్నాను. ఇంకా కూడా వెయిట్ అయితే తగ్గాలండి. అండ్ ఇలాంటి ఎక్సర్సైజులు ఉంటాయండి, ఇవి ఏంటంటే మెయిన్గా మన టమ్మీ ఉంటుంది కదా, అది తగ్గడానికి కోసము. ఇంకా డెలివరీలు అయిపోయాక చాలా మెంబర్స్కి టమ్మీ అలానే ఉండిపోతుంది కదా. ఇలా అంటే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేస్తే కానీ ఈ టమ్మీ అయితే తగ్గదండి. మీరు వెయిట్ తగ్గుతారు కానీ టమ్మీ తగ్గదు. నేనైతే ఇంకా దానికోసమే ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ వెయిట్ బాగా తగ్గాలని కూడా ఏం లేదండి, సరిపోతుంది. డాక్టర్ అయితే నార్మల్గా నా హైట్ ప్రకారం ఒక 52 అంతవరకు సరిపోతుంది మీ వెయిట్ అని చెప్పారు. సో నేను కూడా ఒక 50 ఉంటే బెటర్గా ఉంటుందేమో అనేసి ట్రై చేస్తున్నాను. అండ్ మార్నింగ్ పిల్లల కోసం అయితే ఇక్కడ క్యారెట్ ఉప్మా అండి. క్యారెట్ ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకుంటే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసేసుకొని, అంటే నేను చిన్న కప్పు చెప్తున్నానులేండి, అలా అయితే పిల్లలకి ఉప్మా చేసి పెడుతున్నాను. అండ్ మా కోసం అయితే ఇలా మార్నింగే వెజిటేబుల్స్ వేసేసి నాకు మా హస్బెండ్ కోసము ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ 6 eggs తీసుకున్నాను, చూసారు కదా. ఇవాళ అయితే ఎగ్ బాయిల్ చేయట్లేదండి, ఎందుకంటే నిన్ననే ఎగ్ బాయిల్ తిన్నాము. ఒకరోజు ఎగ్ బాయిల్ చేస్తాను, ఇంకొక రోజు ఆమ్లెట్ లాగా చేస్తాను. ఈ ఆమ్లెట్ ఇది సపరేట్గా చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే అందులో అంటే ఇప్పుడు 6 వేసాను కదా, మా పిల్లలకు కూడా పెడతానండి ఆమ్లెట్. ఇంకా సాల్ట్ పెప్పర్ పౌడరే వేస్తాను కాబట్టి వాళ్ళు కూడా తినేస్తారు. అండ్ నేను కొంచెం జీరా పౌడర్ కూడా కలిపేస్తాను, అది పిల్లలకు కూడా పెట్టేస్తాను. ఇలా కొంచెం ఫుడ్ మీద కూడా ఫోకస్ పెట్టండి, మెయిన్గా ప్రోటీన్ అండి. నేను ముందు అంటే ప్రోటీన్ మీద కొంచెం తక్కువ ఫోకస్ చేసేదాన్ని, బట్ ఈ మధ్యలో అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అంటే నార్మల్గా ఇడ్లీలు అలాంటివి పిల్లలకి చేసినా కూడా ఇంకా నేను తీసుకోవట్లేదు. అంటే బాయిల్డ్ ఎగ్ అలా అయితే ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ప్రోటీన్ తింటే మనకి ఎక్కువగా ఆకలి అయ్యేదంట. అండ్ ఫీడింగ్ మదర్స్ గురించి తెలిసిందే కదా. ఇంకా నేనైతే బాబుకి అయితే ఫీడింగ్ ఆపేశారని అడుగుతున్నారు, లేదండి బాబుకి ఇంకా ఫీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఆపేయాలండి, నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. దానికి తోడు ఏంటంటే మా వాడికి పాలు ఆపుదామన్న ప్రతిసారి అంటే జలుబు చేసేయడము, వెదర్ బాగాలేకను, నేనేదో పనిలో బిజీగా ఉండడము, ఇలా అయితే అయిపోతూ ఉంటుంది. కానీ ఇంకా మానేస్తానండి, 1 month అలా మంచిగా టైం తీసేసుకొని మానేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇంకా నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకుంటాను. నేను ఒక పీలర్ తీసుకున్నానండి, ఆ పీలర్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏంటంటే మనం ఏ వెజిటేబుల్స్ అయినా ఇలా న్యూడిల్స్ లాగా కట్ చేసుకోవచ్చు. భలే ఉందండి ఆ పీలర్ అయితే, నాకు బాగా హెల్ప్ అవుతుంది ఇలా కూరగాయలు సార్టింగ్ చేసుకోవడానికి. అలా ఫస్ట్ అయితే ఆమ్లెట్ అదంతా వేసుకొని పక్కకు పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ చేస్తున్నాను. నార్మల్గా ఇందులో రైస్ వేసుకుంటే బాగుంటుందండి, కానీ మార్నింగ్గా మనకు రైస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకే నేను పోహా ఉంటుంది కదా, ఒక కప్పు పోహా తీసేసుకొని ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. అసలు నిజంగా అండి మా హస్బెండ్ గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆయన నార్మల్గా మా హస్బెండ్కి ఫుడ్ అంటే బేసిక్గా ఫుడ్ లవర్ అండి ఆయన అయితే బాగా. కానీ ఇలాంటి రెసిపీలు కూడా తింటారండి బాబు. అసలు అంటే మనం ఒక దాని మీద మంచి క్రేవింగ్లో ఉన్నామనుకోండి తినలేం కదా, కానీ మా హస్బెండ్ అలా ఏం కాదు, ఈ ఫుడ్ అయినా తింటారు, మళ్ళీ చేపల పులుసు అన్నము అలా అయినా తినేస్తారండి. అలా ఎలా ఉంటారో నాకైతే అర్థం కాదు. ఇంకా నేనైతే స్ట్రిక్ట్గా డిసైడ్ అయిపోయాను కాబట్టి నాకు అంత క్రేవింగ్ అలా ఏం అనిపించట్లేదు. అండ్ ఈ ఫుడ్ యావరేజ్గా ఉంటుందండి ఇలాంటివి చేసుకొని తింటే. ఎక్కువ కూడా తినలేం మనం ఇలాంటి ఫుడ్లు చేసుకుంటే. అండ్ పక్కకు కొంచెం ఆమ్లెట్ పక్కకు పెట్టేసి ఇంకా మా ఇద్దరికైతే కలిపేసుకొని ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. మ్యాండేటరీగా సపరేట్ బ్రేక్ఫాస్ట్లు, ఇదైతే పిల్లలు తినరు కదా, సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి వాళ్ళకైతే ఆ క్యారెట్ ఉప్మా పెడతానండి. మంచిగా నెయ్యి వేసేసి అండ్ అందులో మిరియాలు వేస్తాను ఉప్మాలో అయితే. ఇష్టంగా ఇద్దరు తినేస్తారు, చూసారు కదా. అండ్ ప్రోటీన్ కోసం వాళ్ళకైతే ఎగ్ కూడా పెట్టాను. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే తినేస్తారులేండి, చిన్న అబ్బాయి కొంచెం ఆటలాడుతూ అటు ఇటు చేస్తూ ఇంకా అంటే కొద్దిసేపు అయితే ఇచ్చేస్తాం, మేము తినేంతసేపు ఆ ప్లేట్ ఇచ్చేస్తాము. తర్వాత మా హస్బెండ్ తిన్నాక ఇంకా చిన్న బాబుకి తినిపిస్తే నేను పెద్ద బాబుకి అయితే తినిపిస్తాను. అండ్ హౌస్ గురించి చెప్తానన్నాను కదా మీకు, అదేంటంటే నిజంగా అండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది ఈజీ అనే ఊరికే అనలేదు. అండ్ నేనేమనుకున్నానంటే హౌస్ తీసుకోవడం ఏముందంటే మేము జస్ట్ ఒక 2 BHK తీసుకుందాము, అండ్ మాకు ఉండడానికైనా తర్వాత అయినా పనికొస్తుంది
అనేసి అయితే అనుకున్నామండి. ఏముందిలే అపార్ట్మెంటే కదా, ఈజీగా బుక్ చేసుకోవచ్చు కదా అలా అనుకున్నాను. కానీ అమ్మ బాబోయ్, అసలు ఇన్ని రోజులు ఈ వీడియోలు రావకపోవడానికి రీజన్ కూడా అదేండి. ప్రతి వీకెండ్ ఇంకా మా హస్బెండ్కి ఒకవేళ ఈవినింగ్ త్వరగా వచ్చిన ఎన్ని ప్రాపర్టీస్ చూసామో అసలు. బెంగళూరులో అయితే నార్త్ బెంగళూరు అని, ఈస్ట్ బెంగళూరు అని, ఇంకా మా హస్బెండ్కి ఉన్నవి లేనివి ఎన్ని చెక్ చేశారు అంటే కంపేర్ చేసుకుంటున్నారు ప్రైస్. అంటే మనము ఫ్లాట్ తీసుకోవాలా, ప్లాట్ అంటే మనం నార్మల్గా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అది తీసుకోవాలా ఏంటి అనేసి ఎన్ని అంటే అన్ని చూసామండి. అండ్ చాలా మెంబర్స్ దగ్గర ప్రైజ్ అడిగి అలా అడిగి ఒక్కటైతే ఫైనల్ చేసాము. ఇది కూడా ఏంటంటే మనకు బర్డెన్ ఏమీ ఉండదండి. అంటే ఇప్పుడు తీసుకున్నది ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ అనుకోండి, అంటే 2 BHK ₹1,00,00,000 అనుకోండి. వాళ్ళు జస్ట్ 20% పే చేస్తే చాలంట. ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా 2030 అండి. మనకి హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారంటే 2030లో మనకి హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనం జస్ట్ ఒక 20% పే చేస్తే చాలు. అంటే ఒక ₹1,00,00,000 అనుకోండి, 20% అంటే 20 లక్షలు. ఆ డబ్బులు కూడా మేము ఎలా అరేంజ్ చేసుకున్నామంటే, నా దగ్గర గోల్డ్ అండి లిటరల్లీ నేను నా ఒంటి మీద ఉన్నది ఒక్కటే ఉంచుకున్నాను, మిగతాదంతా కూడా ఇంకా లోన్కి పెట్టేశాము. ముందైతే 10 lakhs వచ్చేది కాదండి, కానీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లోన్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. బెటర్ అండి మీరు ఇలా ఏదైనా లోన్ పెట్టుకొని అంటే ఇప్పుడు ఇలాంటి స్కీమ్స్ ఎందుకు పెడుతున్నారట అంటే, నార్మల్గా ఇప్పుడు కొంచెం బయట మార్కెట్ కూడా బాగాలేదు కదా, కొంతమందికి జాబులు పోయేలా అంటే వాళ్ళ స్ట్రాటజీలు ఏవో ఉంటాయిలేండి వాళ్ళు అనేసి. ఇప్పుడు మోస్ట్లీ అంటే నేను చాలా ప్రాపర్టీస్ చూశాను, ఇలా మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒక 20% పే చేస్తే చాలు, 40% పే చేస్తే చాలు, మళ్ళీ మనకి 2030లో హ్యాండ్ ఓవర్ ఇస్తారు కదా, అప్పటి వరకు మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఇది మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మార్కెట్ చూడండి. మేము ఒక 3-4 years బ్యాక్ మా హస్బెండ్ ఒక 2 BHK బుక్ చేశారండి. అది అప్పుడు ₹1,00,00,000 ఉండే. మేము జస్ట్ ఒక 4 lakhs కట్టి అంటే ఒక ప్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాం అంతే. ఇంకా మా హస్బెండ్ తర్వాత మాకు మనీ సెట్ కావాలనేసి ఇంకా ఆ చెక్ విత్డ్రా చేసేసుకున్నాం, మాకు అద్దని క్యాన్సిల్ చేసుకున్నామండి. ఆ 2 BHK ఇప్పుడు కాస్ట్ 2.2 CR అండి. అసలు చెప్తే నమ్మరు. బెల్లందూరులో అంటే మంచిగా ఐటీ పార్కులు అలా అన్నీ ఉండేవి. మేము అప్పుడు ధైర్యం చేసేసి ఏదో ఒకలాగా EMI మేనేజ్ చేసేసి ఉంచుకుంటే సరిపోయేదేమో, అంటే గోల్డ్ పెట్టు ఏదో ఒకటి చేసేసి ఉంచుకుంటే బాగుండేదండి. ఎందుకంటే 3-4 yearsలో మనకు అంత రిటర్న్ ఎందుకు వస్తుంది చెప్పండి. అసలు అదే చాలా మిస్ అయిపోయామని ఎన్ని రోజులు మా హస్బెండ్ బాధపడుతూనే ఉన్నారు. ఇంకా ఈసారి కానీ మిస్టేక్లు అలా జరగకూడదు అనేసి ఈసారి అయితే ఇదైతే బుక్ చేసాము. అండ్ మనకి ఇప్పుడేమి EMI స్టార్ట్ అవ్వదు. అండ్ 2030 వరకు ఆబ్వియస్లీ ప్రైజెస్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయండి. మీరు చూసుకోండి, గోల్డ్ అయినా ప్లాట్లు అయినా ఏవైనా కూడా. అండ్ ఈ ఆఫర్లు హైదరాబాద్ అంటే బెంగళూరులోనే కాదండి, హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయంట. నేను నార్మల్గా లేడీస్కి చెప్పేది ఒక్కటే అండి, మీరు కూడా ప్రాపర్టీస్ చూస్తూ ఉండండి, మీ హస్బెండ్ మీదనే డిపెండ్ అవ్వదు. మీరు కూడా నార్మల్గా ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండండి, మ్యాజిక్ బ్రిక్స్ అని, నో బ్రోకర్ అని. వాళ్ళే మీకు ఆటోమేటిక్గా కాల్ చేసేసి మీకు అంటే ప్రైసింగ్కి ఏమి ఆఫర్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొంచెం ఫోకస్ పెట్టండి. అంటే మనము ఒక టైప్ ఆఫ్ లేడీస్ ఒక టైప్ ఆఫ్ ఫోకసే పెడతాము, బట్ ఇంకో టైప్ కూడా ఉంటుందండి. ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం తీసుకున్నది ఎట్లాగో ఒక 5-6 years వరకు మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసరికి ఆ ప్రైస్ పెరిగిపోతుంది కదా, అప్పుడు మనకి EMI స్టార్ట్ అవ్వడము ఏదో ఉంటుందంట. మేమైతే తిరిగి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి, మీరు ఓన్లీ A grade బిల్డర్స్ అని ఉంటారు. మరి బెంగళూరులో అయితే నాకైతే తెలుసండి. అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా జెన్యూన్గా ప్రాపర్టీస్ చూస్తుంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. అంటే మేము ఇన్ని చూసాం కదా, సో మాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, మీకు ఎవరికైనా కావాలి అంటే నేను మంచిగా డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. జెన్యూన్గా ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి నాకు. నేను మీకు కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఏ బిల్డర్లు అండ్ అందరికీ తెలిసిందే అండి, బెంగళూరులో ఉండే కదా ప్రెస్టేజ్, బ్రిగేడు, శోభ ఇలా పెద్ద పెద్ద బిల్డర్స్ అండి. వాళ్ళు ఏమి ఎత్తారు కంపెనీ అంటే డబ్బులు తీసే కన్స్ట్రక్షన్ చేయకుండా అలా ఏమీ ఉండదండి. మీకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ కంపెనీస్ అన్నీ IPOకి వెళ్ళిన కంపెనీసే అండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు అంటే కట్టే కంపెనీసే. సో మనం వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకోవచ్చు. అండ్ మనకు అది వద్దు అనుకున్న వాళ్ళు మనకైతే మనీ కూడా రీఫండ్ అయితే చేస్తారండి, అది బెస్ట్ థింగ్. సో బెటర్ మీరు ఇలాంటివి ఏదో ఒకటి చూసుకోండి. అండ్ ఎవరికైనా కావాలి అన్న వాళ్ళైతే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ఆ హౌస్ నేను నార్మల్గా వాళ్ళు మనకు మోడల్ హౌస్ ఉంటుంది కదా, అది కూడా చాలా హై అండి. నేను ఇంకా మనము అక్కడ ఏ కన్స్ట్రక్షన్ కూడా లేదు, వాళ్ళది ఏదో శాంపుల్ ఉంటే అది చూపించారు.
అంతే అండి. 2030లో అంట ఆ హౌస్ ఇచ్చేది. నేను ఇంకా అప్పటికి యూట్యూబ్ చేస్తానో చెయ్యనో తెలీదు. ఆ హౌస్ ఇచ్చేసరికి మేము ఉంటామో ఉండమో కూడా తెలియదండి. ఎందుకంటే మేముండే ఏరియాకి చాలా దూరంలో ఆ డిస్టెన్స్ అయితే, కానీ మంచి రోడ్డు పక్కకే అన్నీ కూడా బాగుండే. ఇంకా అదైతే బుక్ చేసి అయితే పెట్టాము. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నామండి. దానివల్లే అనుకుంటా, అంటే తిరిగి తిరిగి చూసి 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 ఫైనల్గా అదొక్కటైతే తీసుకున్నాము 2 BHK అయితే. ఇంక నేనైతే ఈరోజు అంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి. అదేంటిది కొబ్బరి అన్నం చేస్తున్నాను. మా హస్బెండ్కి కోకోనట్ రైస్ తినాలి అనిపించిందంట, అండ్ పిల్లలకి దీనికి కాంబినేషన్గా కొంచెం స్పైసీగా చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా పిల్లలు తినరు కదా, అందుకే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులోనే వేసేసి ఇలా చేశాను అనుకోండి. పిల్లలు కర్రీ పెట్టుకొని తినకపోయినా ఏం కాదు, వెజిటేబుల్స్ ఇందులోనే ఉంటాయి. అండ్ మా హస్బెండ్ కోకోనట్ రైస్ తిన్నట్టు ఉంటుంది, మా పిల్లలకు కూడా ఏదో పెట్టేస్తాను అనేసి. అసలు అన్ని పనులు అయిపోవాలి ఇలానే, కానీ అస్సలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే. మా ఆయనకైతే ఇవాళ అన్నీ మంచిగా కుదిరిపోయాయండి వంటలు అన్నీ కూడా. మార్నింగ్ కొంచెం డైట్ అలా చేశారు కదా, ఇంకా మంచిగా, అంటే డైట్ కూడా ఏం లేదులేండి, మనకు నచ్చింది తినడమే. అంటే కొంచెం పోర్షన్ కంట్రోల్, కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకొని తినడము. కానీ ఇలా ట్రై చేయండి, ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. కోకోనట్ అంటే ఎక్కువగా నేను వెజిటేబుల్ రైస్ చేస్తాను కదా, ఇందులోనే కొబ్బరి పాలు వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా కొబ్బరి పాలు వేసుకొని మంచిగా చికెన్ కర్రీ వేసుకొని అయితే తినేసామండి. ఇంక ఇంట్లో పనులు కూడా చాలా ఉండిపోయాయి. అసలు ఈ మధ్య మిషన్లో బట్టలు వేయట్లేదు, అంటే మా ఇంట్లో బట్టలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళకు ఈ వర్షాలకి జలుబులు దగ్గులు అసలు ఎంత ఉన్నాయంటే, నాకు కూడా ఫుల్ జలుబు చేసిందండి. ఒక్కరికి వచ్చింది, మా చిన్నబాబు ఫస్ట్ పిల్లల దగ్గర ఆడుకోవడం వల్ల మరి అట్లా వచ్చిందో ఏంటో, చిన్నబాబు నుంచి పెద్ద బాబుకి, ఇంకా బాబు నుంచి మా ఇద్దరికి వచ్చేసింది. ఫుల్గా సిక్గా ఉన్నాము, అంటే ఫీవర్ లేదు కానీ కోల్డ్ కఫ్. ఇంకా ఇవాళ అయితే మంచిగా స్పైసీగా చేసేసుకొని అయితే తినేసామండి. ఇంకా మిషన్లో చాలా బట్టలు ఉండే, మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను. నేను మ్యాండేటరీగా డెటాల్ మాత్రం వేస్తానండి. అంటే సాఫ్ట్నర్ ఉంటుంది కదా, అందులో డెటాల్ వేస్తాను. మీలో ఎంతమంది ఆ సాఫ్ట్నర్లో డెటాల్ వేస్తారో కామెంట్ చేయండి. అంటే ఇంకా పిల్లలు కొంచెము ఎక్కువ దుమ్ము అయిపోతాయి కదా బట్టలు అన్నీ కూడా, అందుకే మ్యాండేటరీగా డెటాల్ అయితే వేయడం అయితే మ్యాండేటరీ. ఇంకా అంటే ఆ స్మెల్ వేయనండి, కంఫర్ట్ అదైతే వేయను. మా హస్బెండ్కి ఆ స్మెల్ నచ్చది అంటారు, అందుకే ఇంకా కంఫర్ట్ వాడడమే మానేశాను, ఆయనకు నచ్చంది ఎందుకులే అనేసి. ఇంకా గిన్నెలన్నీ సర్దుకోవడం, ఇంట్లో రొటీన్ పనులు ఉంటూనే ఉంటాయి కదా. ఇక్కడ నుంచి అయితే మంచిగా తప్పకుండా వ్లాగులు కూడా పెట్టాలి అనుకుంటున్నానండి. అసలు నేను చెప్తున్నాను కదా, ఈ ప్రాపర్టీ విషయము, ఇది తిరగడము, అండ్ మా హస్బెండ్ ఏంటంటే నన్ను కూడా రమ్మంటారండి, నన్ను కూడా చూడమని చెప్తారు ప్రాపర్టీస్ ఏమున్నాయి ఏంటి అనేది. ఎందుకంటే నాకు కూడా ఐడియా వస్తుంది ఫ్యూచర్లో, అండ్ అన్నీ తెలుసుకోవడం బెటర్ అనేసి మా హస్బెండ్ ఫీలింగ్. అందుకే ఇంకా నేను కూడా ఆయనతో పాటు ఓపిక్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళడము ఇదంతా అండి. అండ్ మీరు హైదరాబాద్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారంట, మా హస్బెండ్ చెప్తూ ఉంటారు. హైదరాబాద్లో నార్మల్గా మేము హైదరాబాద్లో తీసుకోవాలనుకున్నాం, కానీ ఇంకా మా హస్బెండ్కి నాకు తెలిసి జాబ్ అక్కడ రావడం కష్టమే అండి. ఇంకా మోస్ట్లీ బెంగళూరులోనే సెటిల్ అయిపోతామేమో. ఇంకా పిల్లలకు కూడా ఇక్కడ ఎలాగో కన్నడ మీడియం అదంతా స్టార్ట్ అయిపోద్ది కదా, వన్స్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయిందంటే హైదరాబాద్ రావడం కూడా కష్టమే. అందుకే ఇంకా సర్లే ఇంకెలాగో అక్కడికి వెళ్ళము, అంటే మనం ఒకటి తీసుకున్నాం అనుకోండి చూసుకోవాలి కదా అదంతా కూడా. అందుకే ఇంకా బెంగళూరులోనే ఫిక్స్ అయిపోయి ఉన్న దగ్గరే తీసుకొని, అంటే మనం ఇక్కడుండి అక్కడ తీసుకొని కంగారు పడే అదంతా చేసే బదులు ఇంకా మనం ఎక్కడుంటే అక్కడే తీసుకోవాలనేసి డిసైడ్ అయిపోయామండి. ఎవరైనా హౌస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి మంచిగా సెర్చ్ చేసేసి తీసుకోండి. ఎప్పుడో ఒకప్పుడు మనం ముందడుగు వేస్తేనే ఏదైనా పని అవుతుంది. మీరు ఇంకా చించే కొద్దీ ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటాయండి. మెయిన్ ఎగ్జాంపుల్ బంగారం అండి. అసలు చూడండి, నేనైతే నిజంగా మా హస్బెండ్ చాలాసార్లు తీసుకో అన్నా ఎందుకులే అనుకున్నాను. అసలు ఇంత రేట్ పెరుగుతుందంటే కొంచెమైనా కనీసము అసలు తీసుకొని ఉండుంటే, అంటే అప్పుడు ఒక తులము ఇప్పుడు ఒక తులము అట్లా కొంచెం డబ్బులు ఉన్నప్పుడు తీసుకొని ఉండుంటే సరిపోయేదేమో అనిపించింది. ఇప్పుడేమో అసలు కొందామన్నా కొండెక్కి కూర్చుంది కదా. అది అన్ని రేట్లు అంతే అండి. ఎప్పుడైనా భూమి మీద పెట్టిందేమో డబ్బులు అయితే ఎక్కడికి పోవు. మీరు అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ తీసుకోండి, లేదంటే ప్లాట్లు కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేల్ చేస్తున్నారు కదా, ప్లాట్లు తీసుకున్నా కూడా బెటరే. నా ఫీలింగ్ ఏంటంటే ఉండడానికైతే అపార్ట్మెంట్ బెటర్ అండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ మన పిల్లలకి అట్లా ఆలోచించుకుంటే ఏదైనా ప్లాట్ తీసుకున్నా కూడా అన్ని అసలు అవుట్స్కట్స్లో కూడా ఎంత రేట్లు పెరిగిపోయాయండి. మీరు అసలు నిజంగా చెప్తే జస్ట్ 3 CR అంట, అసలు కోటికి ఏమీ రావట్లేదండి. అసలు అంటే
ఒక్క 2 బిహెచ్కే తీసుకోవాలన్నా ఆల్మోస్ట్ ఇప్పుడు మేముండే అపార్ట్మెంట్లో అయితే 1.5 CR అంట. అంత రేట్లు పెరిగిపోయాయి. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీయే అయినా కూడా ఇంత రేట్లు ఉన్నాయండి బయట అయితే. బెటర్ మీరు ఇప్పుడు కానీ ఇప్పటి నుంచి ఏదైనా కొంచెం డౌన్ పేమెంట్కి ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మనీ ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకోండి. తప్పకుండా మంచిగా రేట్లు అయితే పెరుగుతాయి. కొంచెం పెద్ద బిల్డర్ దగ్గర తీసుకోండి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలోనే అందరూ ఉండాలనుకుంటున్నారు కదా. అండ్ పిల్లలకు కూడా సేఫ్ అండ్ మనం ఉండాలి ఫస్ట్. ఎప్పుడైనా అండి ఇక్కడ మనం ఉండగలమా అండ్ అలా చూసుకోవాలి. నేనైతే ఎప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఏది చూడను. నేనుంటే నాకు ఇది నచ్చుద్దా లేదా అలానే చెక్ చేసుకుంటాను. అండ్ మ్యాండేటరీగా వాస్తు అండి, నేను ఇవి మాత్రం మ్యాండేటరీగా చెక్ చేస్తాను. వాస్తు కూడా ఇంపార్టెంటే అనేది నా ఫీలింగ్. ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానా, మీకు ఈ న్యూస్ ఎప్పుడు చెప్తానా అని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 10 days అయిపోయిందండి. అండ్ ఈ మధ్య కాలంలో నేను సైక్లింగ్ కూడా వెళ్తున్నానండి. నాకు సైకిల్ తొక్కడం రాదు, కానీ మా పెద్ద బాబుదండి ఆ సైకిల్స్కి అటు సైడ్ ఇటు సైడ్ పెడల్స్ ఉన్నాయి. దానివల్ల నేను పడిపోను కాబట్టి హ్యాపీగా నేను సైక్లింగ్ కూడా వెళ్తున్నాను రోజు కూడా. మా చిన్న బాబు చూడండి, అసలు అందరూ నన్ను అంటే అటు సైడ్ ఇటు సైడ్ అది పడిపోకుండా ఉన్నాయి కదా, అందరు చూసి నవ్వుకుంటున్నారు. పర్లేదు, నేను నవ్వుకున్నారులే, కానీ నేను కూడా సైక్లింగ్ కూడా చేస్తున్నాను. భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. నా రోజంతా ఇలానే పిల్లలతోని అలా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా మా పిల్లల్ని తీసుకొని హ్యాపీగా నేను కిందికి వెళ్ళిపోయి సైక్లింగ్ అయితే చేస్తాను. ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అనేది. అండ్ ఇది మంచిగా దొరికితే మా ఆయన కొత్త సైకిల్ కూడా ఇస్తానన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.